కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను తెచ్చింది. ఈ పథకం ప్రకారం ఇళ్లపై రాయితీతో సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారా నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ లభిస్తుంది. నెలవారీ విద్యుత్ మిగిలితే దాన్ని డిస్కౌంట్లకు అమ్ముకోవచ్చు కూడా. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడానికి ప్రభుత్వం గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసింది. ప్రజలపై కరెంటు ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. పీఎం సూర్యఘర్ యోజన కింద ప్రతి ఇల్లు సోలార్ విద్యుత్ వాడుకునేలా ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అంటే ఉదాహరణకు ఒక చోట 5 ఇళ్ళు ఉంటే వాటిలో 3 ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ పెట్టించుకుంటే ఆ ప్యానెల్లు పెట్టించుకొని మిగతా 2 ఇళ్లను కూడా సోలార్ పవర్ వచ్చేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. తద్వారా 5 ఇళ్లకు కూడా సోలార్ పవర్ అందుతుంది. అదే సమయంలో ప్యానెల్ పెట్టించుకోలేకపోయిన వారికి కూడా అతి తక్కువ ఖర్చుకే కరెంటు లభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది పైగా డ్వాక్రా మహిళలు ఉన్నారు కాబట్టి వారి ద్వారా ఈ పథకాన్ని విస్తరింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ప్లాన్ ఇదే. ఏపీ కూటమి ప్రభుత్వం ముందుగా 1,00,000 మంది డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ అమర్చాలని నిర్ణయించింది. ఇప్పుడు ఈ పనిని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకి అప్పగించింది. సర్ఫ్ అధికారులు డ్వాక్రా మహిళల్ని కలిసి వారికి ఈ పథకం గురించి పూర్తి వివరాలు చెప్తారు. ఆ తర్వాత ఎవరెవరికి ఆసక్తి ఉందో వారితో రిజిస్ట్రేషన్ చేయిస్తారు. అయితే ఏపీలో ఆల్రెడీ 80,000 మంది ఇళ్లపై సోలార్ ప్యానెల్ పెట్టించుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. ఆల్రెడీ కొన్ని ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు పెట్టారు కూడా. వాటిని పెట్టించుకున్న వారిలో డ్వాక్రా మహిళలు కూడా ఉన్నారు. ఈ పథకం ఇళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇందులో 3 రకాల సామర్థ్యాలతో సోలార్ ప్యానెళ్లు ఇళ్ల పైకప్పులపై రాయితీతో ఏర్పాటు చేసుకోవచ్చు. 1 కిలోవాట్ కరెంటు కావాలనుకుంటే 70,000 అవుతుంది. కేంద్రం ద్వారా ఏపీ ప్రభుత్వం 30,000 రాయితీ ఇస్తుంది. 3 కిలోవాట్ల కరెంటు కావాలనుకుంటే 1,40,000 అవుతుంది. దీనికి ఏపీ ప్రభుత్వం 60,000 రాయితీ ఇస్తుంది. 5 కిలోవాట్ల కరెంటు కావాలనుకుంటే 1,95,000 ఖర్చు అవుతుంది. దీనికి కూటమి ప్రభుత్వం 78,000 రాయితీ ఇస్తుంది. మరి ఈ రాయితీపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.